నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ఎడారిలో కన్నీరు ఇంకిన బతుకులు, జనాభా లెక్కలకు కొరగాని సంచార జాతులు ఈ గ్రామీణ మహిళల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించారు. సాక్షరతతో సాధికారతకు దిశానిర్దేశం చేశారు రాజస్థాన్లో ఆ దార్శనికుడు. ఇక పేదల ఆకలి తీర్చేందుకు వినూత్న పంథా ఎంచుకున్నారు భాగ్యనగరంలో ఓ కరుణామయి. విభిన్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. స్వచ్ఛంద సేవకు అచ్చమైన నిర్వచనం, మానవతకు నిలువెత్తు శిఖరం. ఆయన రాజస్థాన్ ఎడారి గ్రామీణంలో సాక్షరతా తేజం. పేరు తేజారాం. అజ్మేర్ జిల్లా కోట్రి తన స్వగ్రామం. ఒకనాటి బతుకుబడి ది బేర్ ఫుట్ కాలేజ్ స్ఫూర్తితో మంథన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. మంథన్ ఆధ్వర్యాన రాత్రి పాఠశాలలను కల్బేలియా జాతి మహిళల ఉపాధికి, ఉజ్వల భవితకు బాటవేస్తున్నారు. ఎడారి నేల మీద నాగస్వరాల శృతిలయ్యల్లో కమనీయ నృత్యాలు, సుడులు తిరుగుతూ వేగంగా సాగే నాట్యం, కాల్బెలియా కళాకారుల మువ్వల సవ్వడి, కూటి కోసం దేశదిమ్మరులుగా మారిన రాజస్థాన్ సంచార జాతి బిడ్డలు, నిరక్షరులుగా అంధకారంలో మగ్గుతున్న వీరి జీవితాలలో అక్షర వెలుగులు నింపారు మంథన్ సంస్థ వ్యవస్థాపకుడు, అజ్మేర్ జిల్లా కోట్రి గ్రామవాసి తేజారాం. మంథన్ పాఠశాలలతో మహిళల జీవన రేఖలను మార్చి సాధికారతకు బాటవేశారు. నా పేరు తేజరాం మాలి. మంథన్ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ని. 3.5 దశాబ్దాలుగా రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాను. మేము తెచ్చిన మంథన్ రాత్రి పాఠశాలలు కేవలం విద్యా సంస్థలే కావు, సామాజిక మార్పుకు ఒక్కో పాఠశాల ఒక్కో వేదిక. విద్యను అందిస్తూ వారి సాధికారతకు తోడ్పడుతున్నాం. 1980లో మాజీ ఐఏఎస్ అధికారి బంకర్ రాయ్ బేర్ ఫుట్ కాలేజీని స్థాపించి గ్రామీణ రాజస్థాన్ ముఖ చిత్రాన్నే మార్చివేశారు. అక్కడ చదువుకున్న ఆనాటి విద్యార్థి తేజారాం 1998లో మంథన్ సంస్థ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి కిషన్గఢ్ పరిధిలోని బైర్వాయి పల్లెను కాల్బెలియా గిరిజనుల కోసం అక్షర ఉద్యమ కేంద్రంగా మార్చారు. మహిళా జాగృత కార్యకలాపాలను వందలాది గ్రామాలకు విస్తరించారు. మేము 30 ఏళ్లుగా గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మహిళల కష్టాలు, అవసరాలు తెలుసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాం. మా కార్యక్రమాలకు వీళ్లే ముఖ్యులు. ఆశయ సాఫల్యానికి ఎంతో సహకరించారు. ఈ మహిళల శక్తి, సమర్థతలను గుర్తించాం. చదువులేని వీరంతా తమ జీవితాలను మెరుగుపరుచుకోవటానికే రాత్రి పాఠశాలల్ని నిర్వహిస్తున్నాం. చదువులో పాఠ్యాంశాలుగా పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు తదితర అంశాలను చెబుతున్నాం. ఇక్కడ నేర్చిన పరిజ్ఞానాన్ని వారు తమ జీవితాలకు అన్వయించుకున్నారు. తమ గ్రామాల పరిపాలనలో చురుగ్గా పాల్గొంటున్నారు. बोर्ड पे पढ़ते हैं और फिर जाकर के अपने बस्ती में भी उसको देखते हैं. 2024లో అజ్మీర్ జిల్లా కోట్రి శివార్లలోని భేర్వా గ్రామంలో, అలాగే పర్బత్సర్ పట్టణం పారిశ్రామిక ప్రాంతంలో మహిళలకు మంథన్ సంస్థ రాత్రి పాఠశాలలను తేజారాం ప్రారంభించారు. ఈ బడులు ఇంటికే పరిమితమైన గృహిణులను అక్షరాస్యులుగా మార్చాయి. రాత్రి పాఠశాలలు చదవటం, రాయటం నేర్పుతాయి. ఆరోగ్యంపై అవగాహన పెంచుతాయి. ప్రభుత్వ పథకాలను వివరిస్తాయి. ఇందువల్ల మహిళలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నరేగా తరహా పథకాలతో లబ్ధి పొందుతారు. ఉప్పునీటి ప్రభావిత ప్రాంతాల్లో మహిళలు తమకు తాము ఎలా మేలు చేసుకోవచ్చో మా బడులు నేర్పుతున్నాయి. ఆచర సాధ్య పరిష్కారాలతో సమాజానికి అనుసంధానిస్తారు. ఈ పాఠశాలల్లో విద్య నేర్చిన వారిలో 150 మంది మహిళలు మంథన్ తీర్చిదిద్దిన నాయకులయ్యారు. నిరక్షర అంధకారాన్ని తొలగించే వెలుగు దివ్వీటిలయ్యారు. వీరిలో కొందరు టైలరింగ్ కేంద్రాలు, మరికొందరు పిండిమర కేంద్రాలు, కిరాణా షాపులు నెలకొల్పి వ్యాపారవేత్తలయ్యారు. తేజారాం కృషితో సాధికారత ఆచరణ సాధ్యమైంది. ఆయన కల నెరవేరింది.
पहले से ही सक्षम है, उसको सक्षम करने की जरूरत है। మహిళలకు సామర్థ్యాలున్నాయి. వారికిప్పుడు లభించాల్సింది సముచిత గౌరవం, అందించాల్సింది నైపుణ్యాలే. మా మంథన్ నైట్ స్కూల్స్ లో తొలుత 150 మంది గృహిణులు చేరారు. ధైర్యంగా ముందుకొచ్చిన వీరికి సామాజిక గుర్తింపు లభించింది. ఒకప్పుడు చిన్న చిన్న ఖర్చులకు సైతం భర్త ఇస్తాడని ఎదురు చూసేవారు. వారే ఇప్పుడు సంపాదిస్తున్నారు. పేర్లు రాసి సంతకం చేస్తున్నారు. వీరు చైతన్యవంతులు కావడంతో వారి కుటుంబాల్లో, సమాజంలో మార్పు వచ్చింది. నవజీవన శైలితో వీరంతా నాయకులుగా తయారవుతున్నారు. अपने परिवार में बदलाया और पूरा एक कम्युनिटी को उन्होंने बदलाया। ఈమె స్వప్న సరిత మహంతి సమసమాజ స్వాప్నికురాలు, సామాజిక కార్యకర్త. ఒడిషా నుంచి వెళ్లి రాజస్థాన్లో స్థిరపడ్డారు. ఇక్కడ స్త్రీ విద్యకు మంథన్ సంస్థ వ్యవస్థాపకుడు తేజారాం కృషి, ఆయన దార్శనికత ఆమెను ఆకర్షించాయి. మహిళా సాక్షరతకు ఏర్పాటైన మంథన్ రాత్రి పాఠశాలలో భాగస్వామి అయ్యారు. आई एम बॉर्न एंड रेज्ड, मेरा जन्म स्थान जो है वो నేను స్వప్న. పుట్టింది పెరిగింది ఒడిషా రాష్ట్రం రూర్కెలాలో. అక్కడ డిగ్రీ చదివాను. తర్వాత రాజస్థాన్ వచ్చి జర్నలిజంలో పీజీ చేశాను. ఎన్నో ఏళ్లుగా మీడియాలో ఉన్నాను. ఓ సందర్భంలో మా గురువుగారు సన్నీ సెబాస్టియన్ నా ఇష్టాన్ని గమనించి స్వచ్ఛంద సేవారంగానికి వెళ్లేందుకు ప్రోత్సహించారు. అలా సామాజిక సేవపై అభిరుచి పెరిగింది. సమాజంలో ఎందరితోనో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. फॉर सोसाइटी मैं एक्सप्लोर करना शुरू की इस सेक्टर को। మంథన్ బడిలో అక్షరాలు నేర్చిన కల్బేలియా గిరిజన తెగ మహిళా సర్జు తన జీవితాన్నే మార్చుకున్నారు. ఇంటి నుంచే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఒకనాడు ఇళ్లు దాటని ఈమె ఇప్పుడు ఆస్పత్రికి లేదా ఎక్కడికైనా నిర్భయంగా, సునాయాసంగా వెళ్లి వస్తున్నారు. నా పేరు సర్జు. బేర్వాయి గ్రామంలో ఉంటున్నాను. కాలక్రమేణా ఇక్కడ అనేక మార్పులు వచ్చాయి. గతంలో ఈ ఊళ్ళో 50 లేదా 60 కుటుంబాలుండేవి. ఇక నేను నేహా అనే స్నేహితురాలతో రాత్రి బడికి వెళ్లి చదువుతున్నాను. ఓసారి డాక్టరు మా బడికి వచ్చి మాకు శుభ్రత, పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంతకుముందు నాకు ఆసుపత్రులు, డాక్టర్ల గురించి పెద్దగా ఏమీ తెలీదు. అక్షరాస్యతను అద్దుకున్న సంజుదేవి తన గ్రామంలో ఓ పిండి మిల్లు ఏర్పాటు చేసుకున్నారు. అజ్మీర్, నాగౌర్ జిల్లాల్లో తేజారాం నాయకత్వంలో మంథన్ బడుల అక్షర వెలుగులో వేలాది వనితలు ఇలా తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. ఎడారి ప్రాంత గ్రామీణ పేదలకు తేజారాం ఓ నిత్య ఉషస్సు, నిరంతర ప్రేరణ. నా పేరు సంజు. మొదట నాకేమీ తెలీదు. రాత్రి బడుల విషయం తెలిసాక ఇక్కడ అలాంటి బడి ఉంటే బాగుంటుందనుకున్నాను. అంతకుముందు ఇల్లే తప్ప మిల్లు, వ్యాపారాలు తెలియవు. చదువుకున్న తరువాత ఈ పనులు తేలిగ్గా చెయ్యగలనన్న నమ్మకం కుదిరింది. బాగా చదువుకొని మీ పిల్లలకు నేర్పండి అని గ్రామంలో అందరినీ ప్రోత్సహిస్తున్నాను. సాధికారత ఒకరిస్తే వచ్చేది కాదు. అతివలకు విద్య నేర్పి సహకరిస్తే వారే అవకాశాలు అందుకొని స్వయంగా సాధిస్తారని తేజారాం మనసులో మాట. इस सोच से महिलाओं के साथ మహిళలు సహజంగానే సాధికారత అందిపుచ్చుకోగలరని నా విశ్వాసం. వారిని గౌరవించి నైపుణ్యాలు కల్పిస్తే సరిపోతుంది. ఈ దిశగా పాఠశాలలో చదివే వారికి ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తున్నాం. ఇందువల్ల వారు వారి నాయకత్వ లక్షణాలతో ఎదిగి సామాజిక అభివృద్ధికి అర్థవంతంగా సహకరిస్తారు. ये महिला रात्रि स्कूल उनको देता है। హైదరాబాదులో ఈవెంట్ మేనేజర్గా పనిచేసే ఆమె పేరు మోనా. పేదలకు సేవ చేయటంలో ఓ నమూనా. ఒకప్పుడు అన్నప్రసాదం తయారీలో అమ్మకు సహకరించేది. అలా దయాగుణం అలవడింది. ఆకలితో అలమటించే నిర్భాగ్యుల పరిస్థితికి తల్లడిల్లేది. స్వయంగా తనే వండి తీసుకెళ్లి అన్నార్థులకు అందజేస్తోంది. లక్షలాది మందికి అన్నప్రసాదం అందించడం తన లక్ష్యం అంటోంది. దక్కన్ పీఠభూమిలో మహానగరం భాగ్యనగరం. తెల్లవారుజామునైతే ఎల్లవేళలా చల్లగా ఉంటుంది. మనుషుల మనసులు అన్ని కాలాల్లో మరీ చల్లన. అలాంటి హైదరాబాదులో అనగనగా ఓ మోనా ఫ్యాషన్ బైక్ మీద తిరుగుతోంది అనుకోవద్దు. ఈమె ఫ్యాషన్ మాత్రం కరుణ. మధ్యతరగతిలో జన్మించిన మోనా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారు. దయా, కారుణ్యంపై నాన్న చెప్పిన మాటలు మంత్రాక్షరాలయ్యాయి.
ఏదైనా సాధించాలంటే కలలు పెద్దగానే ఉండాలని సోదరుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ చెల్లితో చెప్పారు. మోనా బీటెక్ ఆ పై చదువులు చదివారు. తను మరీ యాంత్రికంగా కాకుండా ఇతరులకు సాయపడే తత్వంతో పెరిగారు. సాహస యాత్రలను ఓ సామాజిక ప్రయోజనం కోసం సోపానంగా చేసుకున్నారు. మా ఫ్యామిలీ ఒక రెస్ట్రిక్టెడ్ కొన్ని థింగ్స్ చేయొద్దు, ఇదే చేయాలి, బైక్ రైడింగ్ చేయొద్దు అట్లా ఎప్పుడు లేకుండే. సపోర్టెడ్ మీ ఎ లాట్. నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఈక్వల్గా ఏది చేసినా, జిమ్ చేసినా, బైక్ రైడింగ్ చేసినా, కార్ డ్రైవింగ్ తనకు ఈక్వల్గా పెంచుతుండే. సో మమ్మీ ఏంటంటే చాలా కరేజియస్గా, బోల్డ్గా, బ్రేవ్గా ఉండాలి, అసలు దేనికి భయపడొద్దు అని నాకు చాలా నేర్పించింది. సో దానివల్ల నాకు ఇంకా మోటివేట్ అయ్యి, ఇంకా మమ్మీ వల్ల ఎంకరేజ్ అయ్యి ఇంకా సోషల్ సర్వీస్ చేయాలని ఉంది నాకు. మోనా మొదటి నుంచి ఓ కరుణామయిలా పెరిగారు. అవసరమైన వారికి తన కుటుంబ సభ్యులు ఆహారం అందిస్తూ ఆర్థిక సాయం చేస్తూ ఉండటం తనను ప్రభావితం చేసింది. పేదలకు భోజనం అందించటంలో, ప్యాకింగ్లో అమ్మకు సాయపడ్డారు. చిన్న పనే కాని ఆమెకు ఇందులో అమితానందం పొందేవారు. కష్టంలో ఉన్న మరొకరికి సాయపడటంలో సేవాతత్వం అలవడింది. ఈ అనుభవాలే మోనాను ముందుకు నడిపించాయి. నేను మా పాపకి చాలా ఎంకరేజ్ చేస్తా. ఏంటంటే మనకున్న దాంట్లోనే కొంచెం హెల్ప్ చేయాలి. నాకు ఆ అలవాటు ఉండే. పాపకి చెప్పిన కొంచెం లేని వాళ్ళకి, పూర్ వాళ్ళకి అట్లా అని మనం అనుకోకుండా వాళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్గా హెల్ప్ చేయడం, ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు ఆమెకు శాలరీ వచ్చినా కానీ కొన్ని డబ్బులు తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వడం, ప్లస్ బెడ్షీట్స్, శారీసు, ప్లస్ ఫుడ్, ఫ్రూట్స్ అన్నీ పాప కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. బైక్ నేర్పింది సోదరుడు రాజేంద్ర. తొలుత భయంగా నడిపిన ఆయన శిక్షణ, ఫిట్నెస్ సూచనలతో ఆమెకు ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆయన బైక్ బహూకరించడంతో మహదానందంతో నడిపారు. స్వేచ్ఛా విహంగంలా పయనం ఆరంభించారు. యూట్యూబ్ ఛానల్లో తన బండి నడిపే అనుభవాలు పంచుతూ మహిళలు తమ అభిరుచి మేరకు ఆంక్షలు దాటి స్వేచ్ఛగా ముందుకు సాగేలా ప్రేరణనిచ్చారు. ఈ బైక్ రైడింగ్ జర్నీలో నేను చాలా నేర్చుకున్నా. లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీడమ్. మెంటల్గా, ఫిజికల్గా ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫ్రీడమ్ నాకు బైక్ రైడింగ్ నేర్పించింది. అండ్ ఆల్సో ట్రావెలింగ్ గురించి ఎక్కువ నేర్చుకుంటాం. అండ్ న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అవ్వడం, స్ట్రేంజర్స్కి సోషల్ సర్వీస్ చేసినప్పుడు, ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా, ఫ్రెండ్లీగా, మళ్ళీ సెకండ్ టైం నేను థర్డ్ టైం వెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి షేర్ చేసుకుంటారు. వాళ్ళ పాస్ట్ ప్రాబ్లమ్స్, ఎందుకు వాళ్ళు అక్కడ రోడ్ పైన ఉన్నారు, ఎందుకు ఫుడ్ అడుగుతున్నారు అనేది చెప్తారు వాళ్ళు. బైక్ నడపటాన్ని మోనా ఏదో వినోదంగానో కాలక్షేపంగానో భావించలేదు. ఒక సామాజిక మార్పునకు ఆ వాహనమే సాధనమైంది. ఆఫీస్కు బైక్ మీద వెళుతూనో వస్తూనో వీధుల్లో సామాన్యుల కష్టాలను కళ్లారా చూశారు. బండి మీద వెళుతూనే అన్నార్తులకు ఆహారం అందజేస్తూ ఉంటారు మోనా. ప్రతి నెలా తన సంపాదనలో కొంత శాతం పరోపకారానికి ఉపయోగించాలన్న తండ్రి ఆదర్శాన్ని తనయ స్వీకరించారు. సామాజిక సేవతో ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. నేను డైలీ ఆఫీస్కి, ఇంటికి కమ్యూట్ చేసేటప్పుడు చాలామంది ఫుడ్ లేని వాళ్ళను అండ్ షెల్టర్ లేని వాళ్ళను చూస్తుండే. ఒక మనిషికి మెయిన్గా ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ మూడే ఇంపార్టెంట్. ఫుడ్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ. అది మనము ఇవ్వడం అనేది మనకు వచ్చే ధన్యత. అది వాళ్ళకి డైలీ నేను ఇస్తుంటే అదే ప్లేస్లో చూస్తాను నేను, వెదర్ వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి. ఒక ఫ్యామిలీ లాగా చూస్తాను నేను. అండ్ ఆల్సో ఒక 2 times 3 times 4 times అట్లా డొనేట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ పొజిషన్లో ఎందుకున్నారు అండ్ వాళ్ళకి ఇల్లు ఉందా, అట్లా అన్నీ వాళ్ళ ఫ్యామిలీవి కూడా నాతోటి షేర్ చేసుకుంటారు. అండ్ నాకు అంత జాయ్, అంత హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళకు డొనేట్ చేసినప్పుడు. బైక్ రైడింగ్ అయినా, సామాజిక సేవ అయినా మోనాకు కుటుంబ సభ్యులే పెద్ద అండ. చిన్న ఉన్నప్పటి నుంచి తనకు సపోర్ట్ చేసిన. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను భయపడుతుండే చిన్న ఉన్నప్పుడు. ఫస్ట్ ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే నేను తనను జిమ్కి తీసుకెళ్ళిన అనమాట. జిమ్కి తీసుకెళ్ళిన అప్పటి నుంచి కూడా తన భయాలను ఏవైతున్నాయో అవి దూరం చేయాలని తనతోటి వర్కౌట్ చేయించిన. సో అట్లా వర్కౌట్ అలవాటు అయింది. అండ్ చాలా మంచి వెయిట్ లిఫ్టింగ్ కానీ, డెడ్ లిఫ్ట్ కానీ, లెగ్ వర్కౌట్ కానీ చాలా మంచిగా చేస్తుంది. బైక్ మీద వెళ్లి విదేశాలను సందర్శించాలని మోనా కల. అదే సమయంలో స్వదేశంలో ఓ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నిర్మించాలని భావిస్తున్నారు. లక్షలాది మందికి ఆహారం అందించాలనుకుంటున్నారు. తన వీడియోలతో ఔత్సాహిక సామాజిక కార్యకర్తలకు ప్రేరణనిస్తున్నారు.
నా బైక్ రైడింగ్ గోల్ ఏంటంటే నాకు ఫ్యూ కంట్రీస్ తిరగాలని ఉంది బైక్ పైన. అండ్ నా సోషల్ సర్వీస్ గోల్ ఏంటంటే ఒక ఆర్ఫనేజ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేయాలని ఉంది. అదే నా ఫ్యూచర్ సోషల్ సర్వీస్ గోల్. రాజస్థాన్ ఎడారి గ్రామాలకు అక్షర దీపావళి తీసుకొచ్చి గిరిజన మహిళలను సంపద సృష్టికర్తలుగా మార్చిన తేజారాం, మనసుంటే సామాజిక సేవకు మార్గం ఉంటుందని నిరూపిస్తున్న హైదరాబాద్ యువతి మోనా ఉభయులు నిజమైన విజేతలు, నిండు స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై హో.